కోసమో రోడ్డు కోసమో ఇబ్బంది ఏర్పడి వెళ్ళాలన్నా కూడా ఈ పక్కనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీకు మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉంది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం సక్సెస్ కావాలి. ఇవాల్టి ప్రోగ్రాం విజయవంతం కావాలి. అందుకు మీ సహకారం కావాలి. సరిగ్గా మరో గంట 27 నిమిషాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతున్న శుభతరుణం. We would also like to recognize the presence of several dignitaries coming shortly. Consulate General from Chennai, Mr. Edgar Pang. Ms. Celia Zaki, Australian Consulate General from Australia. Also Mr. Chang and Neon Kim will be joining us, Consulate General of the Republic of Korea, and Consul General from Japan. British Deputy High Commissioner from Hyderabad will be also joining us, and Consul General of France will be joining, along with Mr. Mohammad Arifur Rahman, the acting DHC of Bangladesh. Also the Consul General of Netherlands will be joining us, and Ms. Jennifer Adriana, the US Consulate General from Hyderabad, will be joining us for this momentous occasion. Mr. Mahdi Sakruki, Consul General of Iran, will also join us. Mr. Sendil Tondaman, Governor of Eastern Province of Sri Lanka, will be joining us shortly. ఇంతమంది దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా? దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగును పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మనం కన్న కలలన్నీ నిజానికి 100% నిజమయ్యేటువంటి ఒక తరుణంలో మనం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదు. ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతుంది.